తిరుమల శ్రీవారి దర్శనానికి రోజుకు 50 నుంచి 60 వేల మందికి పైగా వస్తుంటారు. అలాగే వార్షిక బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి, పండుగలు, సెలవు రోజులు, వీకెండ్లలో ఈ సంఖ్య 70,000 నుంచి ఒక్కోసారి 90,000 ఉంటుంది. ఎంత రద్దీ ఉన్నా సరే టీటీడీ తగిన విధంగా ఏర్పాట్లు చేస్తుంది. భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తుంది. అయినా కూడా సామాన్య భక్తులకు దర్శనం దొరకని పరిస్థితి నెలకొంది తిరుమలలో. సెలబ్రిటీలు, విఐపీల తాకిడి ఎక్కువగా ఉండటమే కాకుండా వారు ఇచ్చే సిఫార్సు లేఖలు కూడా సామాన్య భక్తులకు శాపంగా మారుతున్నాయి. ఇక ఆకతాయిలు కూడా హల్చల్ చేయటం హాట్ టాపిక్ గా మారింది. తాజాగా ఓ యూట్యూబర్ చేసిన హడావుడి భక్తుల మనస్సులను నొప్పించింది. శ్రీవారి దర్శనం కోసం ఎక్కడెక్కడి నుంచో వ్యయ ప్రయాసలు ఓర్చుకొని వచ్చే భక్తుల కోసం నిర్మించిన నారాయణగిరి షెడ్లలో ఆకతాయిల ప్రాంక్ వీడియోలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. తమిళనాడుకు చెందిన టిటిఎఫ్ వాసన్, అతని మిత్రులు తిరుమల నారాయణగిరి షెడ్లలో ప్రాంక్ వీడియోలు చిత్రీకరించిన తీరు భక్తుల మనోభావాలపై బలమైన దెబ్బ వేసింది. ఈ వీడియోలో వారు చేసిన అల్లరి చేష్టలు అందరినీ నిశ్చేష్టులని చేశాయి. ఇక ఏపీ ప్రస్తుత ఎమ్మెల్యేలకు ఉన్న పవర్ ఏంటంటే ఎవరికైనా తిరుమల దేవుడి బ్రేక్ దర్శనం కల్పించడం. రోజుకు 4 వంతున బ్రేక్ దర్శనానికి పంపే అవకాశం ఉంటుంది ఎమ్మెల్యేలకు. ఆ మేరకు సిఫార్సు లేఖలు ఇవ్వచ్చు. తిరుమలలో పరిస్థితిని బట్టి అధికారులు వాటిని హానర్ చేస్తారు. కొత్త ఎమ్మెల్యేలు ఎన్నిక కావడంతోనే ఎన్నికల్లో వారి తరపున ప్రచారం చేసిన కష్టపడిన కార్యకర్తలంతా ముందుగా ఎగబడింది ఈ బ్రేక్ దర్శనం లేఖల కోసమే. దీంతో దాదాపు డిసెంబర్ వరకు లేఖలు ఇచ్చేయటం పూర్తయిందట చాలా మంది ఎమ్మెల్యేలకు. అంటే ఎమ్మెల్యే పరిచయం ఉన్నా ఇప్పుడు వెళ్ళి లేఖ అడిగితే జనవరి నెల వరకు ఇవ్వలేని పరిస్థితి అన్నమాట. చాలా మంది ఎమ్మెల్యేల దగ్గర డిసెంబర్ వరకు లేఖలు పూర్తయిపోయాయి. మా ఎమ్మెల్యే దగ్గర అయితే జనవరి వరకు లేఖ ఇచ్చే అవకాశమే లేదు అని చెప్పారు ఉత్తరాంధ్రలోని ఒక కీలక నియోజకవర్గానికి చెందిన వ్యక్తి. ప్రస్తుతానికి తిరుమల తిరుపతి దేవస్థానానికి కార్యవర్గాన్ని ఇంకా నియమించలేదు. అందువల్ల ఎమ్మెల్యే లేఖలకు పెద్దగా సమస్య ఉండదు. లేదు అంటే తిరుమల తిరుపతి దేవస్థానం సిబ్బంది కార్యవర్గ సభ్యుల లేఖలను ముందు ప్రయారిటీ ఇస్తారు. ఆ తరువాత మంత్రులు, సీఎం పేషీ లేఖలకు ప్రాధాన్యత ఇస్తారు. ఆ తర్వాత ఎమ్మెల్యేల లేఖలు. మొత్తం మీద తిరుమల వెంకన్న దర్శనం అన్నది చాలా పెద్ద టాస్క్ గా మారిపోయింది రానున్న రోజుల్లో. అయితే జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు రూల్స్ అన్ని మార్చేశారు. బోర్డులో ఏకంగా 70 మందిని నియమించారు. అయితే వీరిలో తెలంగాణ ప్రాంత వాసులు ఉన్నప్పటికీ ప్రజా ప్రతినిధులకు అవకాశం ఇవ్వలేదు. అలాగే గతంలో తెలంగాణ నేతలు ఇచ్చిన సిఫార్సు లేఖలకు బిగినింగ్ బ్రేక్ దర్శనం అవకాశం కల్పించారు. కానీ జగన్ సర్కార్ దానికి మంగళం పాడింది. తెలంగాణ నేతల సిఫార్సు లేఖలకు కూడా కేవలం 300 దర్శనం మాత్రమే అని చెప్పింది. ఇవి తెలంగాణ నేతలకు కాస్త ఇబ్బందికరంగా మారింది. ఇలాంటి పరిణామాల మధ్య సామాన్య భక్తులకు దర్శన భాగ్యం, 7 కొండలవాడి దర్శనం కష్టంగా మారింది.